గొప్పవాళ్ళు ఎప్పుడు వాళ్ళలో తప్పులు లోపాలు తెలుసుకొని సరిచేసుకుని వాళ్ళ స్థాయిని పెంచుకుంటారు. స్వయంగా ఒక చైనా వ్యక్తి చెప్పిన మాటలు ఇవి. అతను యూకే క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతని రీసెర్చ్ గ్రూప్లో కొంతమంది ఇండియా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా తెలివైన వారు. రీసెర్చ్ మీద వాళ్ళకి చాలా డెడికేషన్ ఉంది. నిజం చెప్పాలంటే నాకంటే వాళ్ళు చాలా టాలెంటెడ్. టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లే సత్తా వాళ్ళకి ఉందని క్యాంబ్రిడ్జ్లో చదివే చైనా వ్యక్తి స్వయంగా చెప్పాడు. డీప్గా ఆలోచించండి. నిజంగా ఇండియా ప్రజలు చాలా స్మార్ట్, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి. ముందు చూపు చాలా ఎక్కువ. ప్రపంచంలోనే టాప్ కంపెనీ సీఈఓస్ మన ఇండియా వాళ్లే. ఆ కంపెనీస్ వేరే దేశం వాళ్ళవే, అది వేరే విషయం. కానీ ఒక టాప్ కంపెనీకి సీఈఓగా పెట్టుకున్నారంటే వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు కదా. ప్రపంచవ్యాప్తంగా చాలా యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ మన ఇండియా వాళ్లే. నాసాలో చాలా మంది ఇండియన్ సైంటిస్టులు ఉన్నారు. ఇండియాకి చెందిన ఆథర్స్ చాలామంది చాలా పేపర్స్ పబ్లిష్ చేశారు. వీటన్నిటిని చూస్తే ఇండియాని టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ కంట్రీగా చేయగల సత్తా, ఇంటెలిజెన్స్ మన వాళ్ళకుంది. ఇంచుమించు ఇండియా చైనా జనాభా ఆల్మోస్ట్ సేమ్. సూపర్ పవర్గా ఉండగల సత్తా రెండు దేశాలకి సమానంగా ఉంది. కానీ చైనా మాత్రమే ఎందుకు ముందుంది, ఇండియా ఎందుకు వెనకబడిందంటే మెయిన్ రీజన్ మనం మాట్లాడుకుంటున్న ఇంటెలిజెంట్ టాలెంటెడ్ ఇండియన్స్ ఏ దేశం కోసం పనిచేస్తున్నారు. వేరే దేశాల్లో పెద్ద చదువులు చదువుకోవటానికి వెళ్ళిన మన భారతీయులు పర్మనెంట్గా అక్కడే సెటిల్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళు తిరిగి ఇండియాకి రావాలని అస్సలు కోరుకోవటం లేదు. దీని అర్థం ఏంటి? ఇండియాలో ఉన్న ఇంటెలిజెంట్ మైండ్స్ అన్నీ వేరే దేశాల కోసం పనిచేయడానికి వెళ్తున్నాయి. ఇండియాకి బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది. ఒక దేశం త్వరగా డెవలప్ అవ్వాలంటే ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామీకరణ అనేది చాలా ముఖ్యం. ప్రజెంట్ మనం వింటున్న మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ ఇండస్ట్రియలైజేషన్కి చాలా ఉపయోగపడుతుంది. నాకు పర్సనల్గా బీజేపీ అంటే ఇష్టం లేకపోయినా మోడీజీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియాని ఎవరైనా సపోర్ట్ చేయాల్సిందే. మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ సక్సెస్ అయితే ఇండియా లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇండస్ట్రియలైజేషన్ నిజంగా డెవలప్ అవ్వాలంటే మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. చదువుకున్న ప్రతిభావంతులు విత్తనం లాంటివారు. డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్ మట్టి లాంటిది. గవర్నమెంట్ పాలసీలు ఎరువులు లాంటివి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు సన్లైట్, నీరు లాంటివి. ఒక మొక్క పెరిగి పండ్లు ఇవ్వాలంటే విత్తనం, మట్టి, ఎరువులు, సన్లైట్, నీరు ఎలా అవసరమో ఇండియా డెవలప్ అవ్వాలంటే చదువుకున్న ప్రతిభావంతులు, డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్, గవర్నమెంట్ పాలసీస్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు కూడా అంతే అవసరం. ఇక్కడ ఇండియా యొక్క ప్రాబ్లం ఆ విత్తనమే కరెక్ట్గా లేదు. ఆ విత్తనాలు వేరే దేశంలోకి వెళ్ళి మొక్కలు అవుతున్నాయి. మరి ఈ విషయంలో చైనా వాళ్ళు ఏం డిఫరెంట్గా చేస్తున్నారు బాగా అర్థం అవటానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీని తీసుకోండి. అక్కడ చాలామంది చైనా స్టూడెంట్లు కూడా ఉంటారు. చైనా గవర్నమెంట్ ఆధ్వర్యంలో కొన్ని రిక్రూట్మెంట్ గ్రూప్స్ క్యాంబ్రిడ్జ్కి వస్తాయి. చైనాలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ టీంలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఇలా వాళ్ళ దేశంలో ఉన్న డిఫరెంట్ రీజన్స్ నుండి డిఫరెంట్ గ్రూప్స్ వస్తాయి. ఆ గ్రూప్లో ఒక మేయర్ ఉంటాడు, కంపెనీ సీఈఓస్ ఉంటారు, అఫీషియల్స్ ఉంటారు. రీసెంట్గా వాళ్ళ ఏరియాస్లో కంపెనీస్ పెట్టి సక్సెస్ అయిన చైనీస్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉంటారు. ఆ టీం ఒక డిన్నర్ని ఏర్పాటు చేసి చైనా స్టూడెంట్స్ అందరినీ పిలిచి ఫ్రీగా డిన్నర్ ఏర్పాటు చేసి వాళ్ళ పాలసీల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చైనా గ్రాడ్యుయేట్స్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే అక్కడ స్టూడెంట్స్ని తిరిగి వచ్చి వాళ్ళ ప్రాంతంలో సెటిల్ అవ్వాలని అడుక్కుంటారు. దీన్ని టాలెంట్ పాలసీ అంటారు. ఇంకా అర్థం అవ్వాలంటే ఒక పిహెచ్డి గ్రాడ్యుయేట్కి ₹1,00,00,000 ఫండ్ ఇస్తారు. ఇలా వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి ఫండ్స్ ఇస్తారు. సొంత ప్రాంతానికి తిరిగి రావడానికి చాలా ఆఫర్స్ ఆ గవర్నమెంట్ ఇస్తుంది. ఇది చిన్న మొక్క మాత్రమే. ఇలా ప్రతి చైనా సిటీలో వాళ్ళ సొంత పాలసీలు ఉంటాయి. జస్ట్ నాలెడ్జ్, టాలెంట్ ఉంటే చాలు. చైనా ప్రభుత్వం నుండి ఫుల్ సపోర్ట్ వస్తుంది. వేరే దేశాల్లో చదువుకునే స్టూడెంట్స్కి చైనా గవర్నమెంట్ స్కాలర్షిప్ కూడా ఇస్తుంది. బట్ వన్ కండిషన్, చదువు అయ్యాక తిరిగి చైనాకి వచ్చేయాలి. దీనివల్ల ఏమవుతుంది? బెస్ట్ యూనివర్సిటీలో చదివే చైనా గ్రాడ్యుయేట్స్ 90% తిరిగి చైనాకి వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేలా చైనా గవర్నమెంట్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. వాళ్ళ దేశం టాలెంట్ని వేరే దేశాలకి వెళ్లకుండా వాళ్ళు వాడుకునేలా చేస్తున్నారు. మేయర్ లాంటి పెద్ద స్టేజ్లో ఉన్న ఒక వ్యక్తి తమ ప్రాంతానికి కాంట్రిబ్యూట్ చేయమని వాళ్ళ ఏరియా విద్యార్థుల్ని అడుక్కునే స్థాయికి వెళ్తారు. వాళ్ళ దేశంలో స్కాలర్స్కి, టాలెంటెడ్ పీపుల్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మన దేశంలో మత పెద్దలకైతే రెస్పెక్ట్ ఇస్తారు, కానీ చదువుకున్న వారికి పెద్ద రెస్పెక్ట్ ఇవ్వరు. మన దేశంలో ఇలాంటి పాలసీలు లేవు. అక్కడ మేయర్స్ వాళ్ళ ప్రాంతంలో వర్క్ చేయమని అడుక్కుంటారు. మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం తిరిగి మన దేశానికి వచ్చి పనిచేయండి, మీకు ఈ పాలసీలు ఇస్తామని కూడా అడగరు. చైనా గ్రాడ్యుయేట్స్ తిరిగి వాళ్ళ దేశానికి వెళ్తే చాలా పాలసీలు, ఆఫర్స్ ఉంటాయి. సో వాళ్ళు రావడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ పెద్ద యూనివర్సిటీస్లో చదివి తిరిగి వస్తే ఇండియాలో వాడికి ఏం సపోర్ట్ ఉండదు. ఏమీ సపోర్ట్ లేకపోగా ఏదైనా కంపెనీ పెట్టాలంటే వాడే తిరిగి అడ్డమైన వాళ్ళందరికీ లంచాలు ఇవ్వాలి. ఇంత బాధ ఎందుకని వేరే దేశాల్లో చదువుకున్న వారు అక్కడే సెటిల్ అవుతున్నారు. మన ఇండియాకి కాకుండా వేరే దేశాలకి పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు డెవలప్ అవుతున్నారు, మనం అవట్లేదు.
చైనాలో టాలెంట్ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి కొత్తవి తయారు చేస్తున్నారు. సేమ్ ఇదే జపాన్, కొరియా లాంటి దేశాల్లో కూడా జరుగుతుంది. చైనా లాగా మన దేశ ప్రజల ప్రతిభని మనం వాడుకోలేకపోతున్నాం. అక్కడే మనకి పెద్ద దెబ్బ. ఇదే ఇండియా డెవలప్ కాకపోవడానికి ప్రధాన కారణం. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇండియాకి 1947లో స్వాతంత్రం వచ్చింది. 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడింది. 1970 వరకు అన్ని రంగాల్లో ఇండియా చైనా కంటే ముందుంది. చైనా అయితే పేకల లోతు కష్టాల్లో ఉంది. 1981లో డెంగ్ జియాపింగ్ అధికారంలోకి వచ్చాక ప్రపంచానికి చైనా తలుపులు తెరిచాడు. జియాపింగ్ని ఆర్కిటెక్చర్ ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు. వాళ్ళు తయారు చేసిన కొత్త ప్రోడక్ట్స్ని, ఇన్నోవేషన్స్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రపంచమంతా వాళ్ళ ప్రోడక్ట్స్ కొనేలా చేశారు. లో కాస్ట్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ని తయారు చేసి అందరూ కొనేలా అట్రాక్ట్ చేశారు. వీటి వల్ల చైనా సూపర్ పవర్ అయింది. మన ఇండియా వాళ్ళైతే ఏదైనా కొత్త వస్తువు తయారు చేస్తే దానికి తగిన ప్రాధాన్యత ఉండదు, ఎంకరేజ్మెంట్ ఉండదు. ఇండియాకి నెహ్రూ, చైనాకి మావో ఉన్న టైంలో మావో హెల్త్ కేర్ని ప్రవేశపెట్టాడు. వాళ్ళ దేశ ఆరోగ్యం బాగా మెరుగుపడింది. 1975 వచ్చేసరికి చాలా తేడా వచ్చింది. చైనా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 64 ఉంటే ఇండియాది 51కి పడిపోయింది. చైనా 1978లో ఎకానమీని సరళీకరణ చేస్తే మనం 13 సంవత్సరాలు లేటుగా, అంటే 1991లో లిబరలైజేషన్ స్టార్ట్ చేశాం. ఈ విషయంలో చైనా మనకంటే ముందుంది. చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, హెల్త్ కేర్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై స్పీడ్ రైల్ సిస్టమ్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయటం, పేదరికం నిర్మూలన, ఇంకా చాలా వాటి మీద దృష్టి పెడుతుంది. షార్ట్గా చెప్పాలంటే చైనాకి ఇండియా కంటే ముందు చూపు ఎక్కువ. ఇప్పుడిప్పుడే అది మారుతుంది. ఇండియా కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టింది. దీనివల్ల లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. వాళ్ళ ఎకానమిక్ స్టేటస్ పెరుగుతుంది. ఒక అంచనా ప్రకారం స్వాతంత్రం వచ్చాక ఫస్ట్ 50 సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇండియా ఇన్వెస్ట్ చేసింది జీడీపీలో 3%, యాక్చువల్ రిక్వైర్మెంట్ జీడీపీలో 6.5%. ఇంకో పక్క చైనా జీడీపీలో 9% ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేసింది. అంటే 6.5 ఉంటే సరిపోయేదానికి వాళ్ళు 9% ఇన్వెస్ట్ చేశారు. కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. దేశం మనుగడకి, ప్రోగ్రెస్కి ఎనర్జీ అనేది చాలా ముఖ్యం. మోస్ట్లీ మనం ఎనర్జీ కోసం బొగ్గు, ఆయిల్ మీద డిపెండ్ అవుతాం. కానీ ఇవి లిమిటెడ్. సో చైనా బొగ్గు మీద ఎక్కువ ఆధారపడకుండా సోలార్ పవర్ని ప్రమోట్ చేసింది. ఇప్పుడు చైనా సెకండ్ లార్జెస్ట్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూసర్. ఇండియా ఆయిల్ని, కోల్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయిల్ ఇంపోర్ట్స్ మన ఇండియన్ ఎకానమీలో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయింది. చైనా ఎలక్ట్రికల్ వెహికల్స్ని వాడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం చైనాలో ఎక్కువ ఎలక్ట్రికల్ వెహికల్స్, పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇది పొల్యూషన్ తగ్గడానికి యూజ్ అవుతుంది. మంచినీటి సమస్య. చైనా కంటే ఇండియా దగ్గర 4 రెట్లు ఎక్కువ మంచినీరుంది. అయినా ఇప్పుడు ఇండియాలో మంచినీటి కొరత అతి పెద్ద సమస్య. నీటి సమస్యను అధిగమించడానికి చైనా గవర్నమెంట్ రైతులకి తక్కువ నీరు ఎలా ఉపయోగించుకోవాలి అని అవగాహన కల్పించడంలో సక్సెస్ అయింది. అనవసరంగా ఎక్కువ వాటర్ యూజ్ చేస్తే వారి మీద ఫైన్స్ కూడా విధిస్తుంది. 2017లో ఇండియా జీడిపి $2.5 ట్రిలియన్, చైనా జీడిపి $12 ట్రిలియన్. ఇండియా కంటే 5 రెట్లు ఎక్కువ. రాత్రికి రాత్రి చైనాని దాటుకొని వెళ్ళలేం. కానీ పర్ఫెక్ట్ ఫ్యూచర్ ప్లాన్స్, క్లియర్ విజన్ ఉంటే 2050కి అది సాధ్యమవుతుంది. ఫస్ట్ వన్, ఎడ్యుకేషన్స్ ఇంప్రూవ్మెంట్. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ వరస్ట్గా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్. ఇది పూర్తిగా మారాలి. ఇండియా లిటరసీ రేట్ 72%, కానీ చైనాది 96%. మనం ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. నెంబర్ 2, ఫ్యూచర్ ఓరియంటెడ్ గవర్నెన్స్. దీంట్లో చైనా టాప్. ఫ్యూచర్ ఓరియంటెడ్ గవర్నెన్స్లో చైనాని ఎవరు బీట్ చేయలేరు. కమ్యూనిస్ట్ పార్టీ నెక్స్ట్ 50 సంవత్సరాల తర్వాత ఏం చేయాలని ముందే ప్లానింగ్లో ఉంటారు. కానీ ఇండియాలో అంత విజన్ ఏ గవర్నమెంట్కి లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం గెలవాలి అని ఆలోచిస్తారు. కానీ లాంగ్ టర్మ్ విజన్ పెద్దగా ఎవరికీ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం. ఇండియాలో కొన్ని మంచి పెద్ద ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఇది మంచి విషయం. ఇది 15-20 సంవత్సరాల ముందే స్టార్ట్ చేసి ఉంటే ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం. వాటెవర్, ఇప్పటికైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నాం. నెంబర్ 4, ఇన్నోవేషన్. ఫస్ట్ వేరే దేశాల్లో చదువుకున్న వాళ్ళు చదువు అయ్యాక ఇండియాలో సెటిల్ అవడానికి గవర్నమెంట్ కొన్ని పాలసీలు, స్కీమ్లు తెస్తే మన టాలెంట్ మన దగ్గరే ఉంటుంది. వేరే దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో ఎక్కువ మంది యువకులు ఉన్నారు. ఉంటే సరిపోదు, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కావాలి, బ్యాకప్ కావాలి, సపోర్ట్ కావాలి. యూత్కి టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యేలా కాలేజ్ ఎడ్యుకేషన్స్లో ట్రైనింగ్స్ ఉండేలా చేయాలి. పాపులేషన్ కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. పేదరికం నిర్మూలన కోసం కృషి చేయాలి. చైనాలో పావర్టీ 1.7%. 2020కి పేదరికం పూర్తిగా పోతుంది. కానీ మన దేశంలో 17%. చైనాలో అంత పాపులేషన్ ఉన్న పరిశుభ్రత, డిసిప్లిన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్ని ప్రాంతాలు క్లీన్గా ఉంటాయి.
ఇండియాలో పరిశుభ్రత గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రాపర్ ప్లానింగ్, విజన్ ఉంటే 2050 నాటికి ఇండియా చైనాని దాటాలి కూడా. జై హింద్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాదనుకుంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.